ఇలా వెళ్ళిపోయింది, వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్, కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక బాండ్, ఒక బ్రదర్హుడ్ని చూపిస్తుంది మనకి. వాళ్ళు జస్ట్ యాక్ట్ చేయలేదు, వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నప్పుడు మాకు అర్థమైంది హౌ మచ్ దే లవ్ ఈచ్ అదర్, హౌ మచ్ దే మిస్డ్ యాక్టింగ్ టుగెదర్ అని చెప్పి మాకు అర్థమైంది. అనిల్ రావిపూడి గారు అంతా మ్యాజిక్ చేశారు ఈ సినిమాతో. అండ్ వాళ్ళిద్దరు డ్యాన్సులు ఉంటాయి. ఏంది బాసు సంగతి అనేది మీరు చూసింది ఒక చిన్న ప్రోమో మాత్రమే, దానికి ముందు ఇంత ఉంటుంది. డ్యాన్సులు ఉంటాయి, వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్సులు వేస్తారు, వాళ్ళిద్దరు ఒకరినొకరు ఏడిపించుకుంటారు. నేను చెప్తున్నా, ఫ్యాన్స్ సీట్లలో కూర్చోరు. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తున్నప్పుడు చిరంజీవి వెంకటేష్ కలిసి డ్యాన్స్ చేస్తారండి, ఏడిపించుకుంటూ ఒకరినొకరిని. అర్థం చేసుకోండి మీరు ఆ సీన్ ఎలా ఉంటుందో. చెప్తున్నా కదా, తనివి తీరా ఆస్వాదించాం బాస్. నాకైతే కళ్ళు సరిపోలే. నేను ఖచ్చితంగా ఇంకోసారి వెళ్తాను సినిమాకి, ఇంకో రౌండ్ వేస్తాను. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అంటారా, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, కెమెరాల్లో కవర్ అయ్యే ఉంటాయి. వీల్ చైర్లు, వాకర్లు వేసుకొని వచ్చేసారు సినిమాకి పెద్ద పెద్ద వాళ్ళు. అనిల్ రావిపూడి గారి మ్యాజిక్ అండి అది. ఎండ్ ఆఫ్ ద డే ఆయన థియేటర్లకి రప్పించుకుంటారు, నవ్విస్తారు, ఏడిపిస్తారు. ఒక చిన్న ఫ్యామిలీ టాపిక్, చిన్న ఫ్యామిలీస్లో నడిచే ఇష్యూని తీసుకొచ్చి సినిమా తీసేస్తారు. ఇందులో కూడా అంతే, డివోర్స్ అనే ఒక కాన్సెప్ట్. ఇవాళ రేపు డివోర్స్లు ఎలా అవుతున్నాయి, ఆ కాన్సెప్ట్ని, మొగుడు పిల్లల మధ్య ఉండే కొట్లాటల్ని తీసుకొచ్చి మెగాస్టార్లో పెట్టి సినిమా తీసేశారు. మెగాస్టార్లో ఉన్న కామెడీ టైమింగ్ని వాడేసుకున్నారు, ఆయన గ్రేస్ వాడేసుకున్నారు, ఆయన చరిష్మా, స్క్రీన్ ప్రెజెన్స్ వాడేసుకున్నారు. అంతే, అంతకుమించి నేను ఇంకేం చెప్పను. చాలా రోజుల తర్వాత అంటే మనసుకు ప్రశాంతత ఉండే ఒక మంచి సినిమా వచ్చింది. నిజంగా అన్న, ఇది మాట బాగా చెప్పారు. నేను ఇందాక నుంచి ఒక పదం చెప్తున్నా, ఆస్వాదించాను అని. అంటే నేను ఏదో ఎలివేషన్ సీన్లు వచ్చాయి, హై ఫీల్ అయిపోయాను, అరే వా కట్అవుట్కి దాకా సీన్ వాడింది రాబాయ్ అనే ఆ హై అవ్వలేదు నేను. మెగాస్టార్ని చూస్తున్న కొద్దీ కడుపు నిండిపోయేలాగా హ్యాపీనెస్ అదొక అది ఎక్స్ప్లెయిన్ చేయలేం బాస్. చిరంజీవి గారిని మనం పాత చిరంజీవి గారిని ఒక డాడీలో కానివ్వండి, శంకర్ దాదా కానివ్వండి, ఘరానా మొగుడు కానివ్వండి, అది వింటేజ్ చిరంజీవి ఏదైతే మనం మిస్ అయ్యేమో ఇన్నాళ్ళు, ఆ వింటేజ్ చిరంజీవిని చూపించారు అనిల్ రావిపూడి గారు. ఆస్వాదించాం, ఎంజాయ్ చేసాం చిరంజీవి గారిని. నిజంగా మీరు అన్నట్టు ప్రశాంతంగా హాయిగా బయటకు వస్తాం. అబ్బా చాలా రాబోయ్, మంచి సినిమా చూసాం, చిరంజీవి గారిని ఎలా చూడాలనుకున్నామో అలా చూసామని, అంతే.